భారత్ మాతాకి భారత్ మాతాకి. బయట ఉన్నటువంటి వాళ్ళు నిలబడే వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూడా కూర్చోండి. అంజయ్ సార్ అందరూ కూడా కూర్చోండి దయచేసి. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూర్చోవాలి. భాస్కర్ దయచేసి అందరినీ కూర్చోబెట్టండి. బూతాధ్యక్షులు వేదిక మీద కూర్చోవాల్సిందే కోరుతా ఉన్నాం. దయచేసి బతిలాడాలండి, పైకి రావాలి. ఈ యొక్క ప్రభాకర్ అన్న మీరు అక్కడికి వెళ్ళి అందరిని తీసుకురండి. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అందరిని తీసుకురండి. భిక్షమన్న మీరు కూడా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అందరిని కూర్చోబెట్టండి. అందరు వెళ్ళి తీసుకురండి, మీరు దగ్గర తీసుకోండి. ప్రభాకర్ అన్న అక్కడికి వెళ్ళి అందరిని తీసుకురండి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైకిల్ దా. దయచేసి బయట ఉన్నటువంటి కార్యకర్తలందరూ లోపలికి వచ్చి కూర్చోవాలండి. ఎవరు కూడా బయట నిలబడకూడదు. ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, బయట మీరందరూ కూడా నిలబడరు. దయచేసి చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు నరేష్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగవర్షిత్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షులు నరేష్ గారు స్వాగతం పలుకుతుంది. దయచేసి పేర్లు పిలిచిన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కిందికి దిగాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా అధ్యక్షుల వారు నాగవర్షిత్ రెడ్డి గారు స్వాగతం శాలువా కప్పి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ సన్మానాలన్నీ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత చేయాలని దయచేసి ఎవరు మీదికి రావద్దు. సన్మానాలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. కార్యక్రమం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణ్ భాయ్. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారు, దయచేసి బాబు అక్కడ నిల్చొని వెళ్ళి ఎవరిని రానియకు. అప్పుడు అక్కడ ఆపండి, అక్కడ అక్కడ ఆపేస్తే ఎవరిని రానియకండి. అక్కడ ఎవరు రావద్దు. సన్మానాలు తర్వాత ఉంటాయి. ఇది సంతాప సభ. ఇది చెప్పేసి అక్కడ ఆపేసి స్వరూప్ ఎవరు రానియకుండా ఆపండి. అక్కడ చివరి దాకా వస్తుందా? దయచేసి ఎవరు కూడా సన్మానం చేయడానికి వేదిక మీదకి రావద్దండి. కార్యక్రమం అయిపోయిన తర్వాత రావాలి. బాబు అందరూ రాజు అందరూ గుర్తుపెట్టు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రండి. సాగర్ వాళ్ళందరూ లోపల కూర్చోండి. లింగసాగర్ నరేందర్ వాళ్ళందరూ కూర్చోండి. అక్కడ ఎంత నిలబడి వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు నిలబడి దయచేసి సన్మానాల అధ్యక్షుడితో క్లోజ్ చేద్దాం. సమావేశాన్ని స్టార్ట్ చేద్దాం. లక్ష్మణ వాళ్ళందరూ గుర్తుపెట్టు. అక్కడ చెట్ల కింద కొందరు రండి కళ్ళని. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై తెలంగాణ.
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని గుండ్రాంపల్లి గ్రామంలో నిజాం రజాకారులకు ఎదురొడ్డి పోరాడినటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ శాఖ గుండ్రాంపల్లి గ్రామం తరఫున అందరికీ కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం యొక్క నిజాం రజాకారులకు ఎదురుగా పోరాడినటువంటి అనేక మంది త్యాగాలను, నిజమైనటువంటి గౌరవం, నిజమైనటువంటి గుర్తింపు, ఈ యొక్క ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన త్యాగాలకు బీజేపీ పార్టీ నిజమైనటువంటి గుర్తింపు ఇస్తుంది. ఎందుకంటే గతంలో అమిత్ షా గారు వచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క సన్మానాలు ముందు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించేది దయచేసి కొద్దిసేపు ఆపాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా, ముందుకు తీసుకుపోవాల్సిందిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అన్న దయచేసి అందరు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా నిల్చోవద్దు, కొంచెం ముందుకు రండి. తెలంగాణ పోరాట అమరవీరులకు बोलो भारत माता की, भारत माता की. రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు లేపి భారత్ మాతా కే, భారత్ మాతా కే. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అక్కడున్న వాళ్ళ చేతులు కనిపిస్తలేవు. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. జై బీజేపీ, జై బీజేపీ, జై జై బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా నిర్వహిస్తూ ఉన్నటువంటి తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి అమరవీరుల సంస్మరణ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు అన్న గారికి కరతాళ ధ్వనులతోనే స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రకాష్ రెడ్డి గారిని, తూటిపల్లి రవి గారిని, ప్రకాష్ అన్న, తూటిపల్లి రవణ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భిక్షం బయట మాట్లాడు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా, దయచేసి రమేష్ అన్న, స్వరూప్ బాబు, ఎవరిని రానియకు వేదిక, ఎవరిని రానియకు. దయచేసి కార్యక్రమం అయిపోయిన తర్వాత తొందరగా ముగించుకుందాము. అయిపోయిన తర్వాత ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ అన్న కూడా స్వాగతం, విక్రమ్ అన్నకి, రామన్నపేట నుంచి పోటీ చేసిన పెద్దలు అన్న కూడా స్వాగతం. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా దేశ ప్రజలందరూ ఒక పండగలు చేసుకుంటున్నట్టు సమయంలో మన యొక్క హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఆ రోజు
స్వాతంత్రం రాలేదు. నిజాములు ఆనాటి హైదరాబాద్ని పరిపాలిస్తూ హైదరాబాద్ చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించుకొని ఆ ఒక రజాకార్ వ్యవస్థని రాజ్యాధికారిని హస్తగతం చేసుకుంటూ గ్రామాలలో మహిళల్ని పెద్దలని అందరినీ కూడా ఊచకోత కోస్తుంటూ గ్రామాలలో లూటీలు చేసుకుంటూ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి సమయం అది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నాను, దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ సైన్యము ఆ రోజు హైదరాబాద్ ని పరిపాలిస్తూ ఒక నిరంకుశ పాలనతోని స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా రజాకార్లు ఆనాటి రజాకార్లకు నాయకుడిగా కాసిం రజ్వీ ఇతను లాతూర్ నుండి వలస వచ్చిండు. హైదరాబాద్ రాజ్యాన్ని ఒక ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు ఈ యొక్క కాసిం రజ్వీ. 5,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 50 లక్షల సైన్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో తాను ఒక నిరంకుశ పరిపాలనతోని మన యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో 1948 మార్చి 31న హైదరాబాద్ లోని దారు సలాం ఈనాటి ఎంఐఎం కార్యాలయం అది కాసిం రజ్వీ ప్రసంగిస్తూ హిందువులకి పరిపాలన చేత కాదు, మనం ఢిల్లీ కోటలో కూడా మరి మన యొక్క అసఫ్ జాహీ జెండాను ఎగరవేయాలని చెప్పి కాసిం రజ్వీ ఒక దుర్మార్గాలకు పాటుపడుతూ ఈ యొక్క ఉదంతంతోనే ఈ మధ్య మన గూడూరు నారాయణ రెడ్డి అన్న వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక రజాకార్ సినిమా మనందరికీ చూపించి ఆనాడు జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకి కంటికి కనిపించేటట్టుగా ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా మనందరికీ కన్నీరు తెప్పించినాయి. 1948 జనవరి 10న రజాకారులు బీబీ నగర్ రైల్వే స్టేషన్ ని దహనం చేసిండ్రు. మోటకొంటూరు కావచ్చు, సికిందర్ నగర్ కావచ్చు, చందనపల్లి, సూర్యాపేట, పల్లెపహాడ్, వర్ధమాన కోట ఇలాగ మన నల్గొండ జిల్లాలో అనేక దాడులకి చేస్తూ మన ప్రజలు తిరగబెడితే వారందరినీ ఊతకొస్తా ఉండే మన హిందువులే టార్గెట్ గా ఆ రోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయం. 1948 జనవరిలో కరీంనగర్ జిల్లా మందాపూర్ లో కూడా ఈ యొక్క రజాకారులు ఆ ఒక గ్రామ ప్రజల్ని భూపతి రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని తనతో పాటు ఒక 8 మందిని చంపేసినటువంటి ఘటన కరీంనగర్ లో. ఖమ్మం జిల్లాలో కూడా మీనబోర్డు వద్ద 1948 జనవరి 17న రజాకార్లు ఆ గ్రామ ప్రజల్ని 6 చంపిండ్రు. భువనగిరి తాలూకా రేణుగంట గ్రామంలో 1847 మార్చి నాడున అక్కడున్నటువంటి రామన్న నాయకత్వంలో రజాకారులు 26 మందిని చంపిండ్రు. అదేవిధంగా హింసాత్మక ఘటనలు చరిత్రగా నిలిచినటువంటి గ్రామమే ఈ గుండ్రంపల్లి. 1948 జూలై 19న రజాకారులు 26 మందిని మన యొక్క గుండ్రంపల్లిలో నిలబెట్టి కాల్చి చంపిండ్రు. ఇలా ఎంతో మందిని చంపుతూ ఈ యొక్క గుండ్రంపల్లికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన కారకుడు సయ్యద్ మొక్బల్. ఇతను తన అక్క దగ్గర ఈ యొక్క గుండ్రాంపల్లిలో నివసిస్తూ దౌర్జన్యాలకి, దోపిడీలకి ఒక దళ నాయకుడిగా ఎదిగి అతను అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హింసాత్మకంగా చంపేసినటువంటి పరిస్థితి. మహిళలు, గర్భిణీలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఊతకోత కోసి తనకు అడ్డొచ్చినటువంటి 26 మందిని గుండ్రాంపల్లిలో నిర్దాక్షిణ్యం కూడా చంపేసిండ్రు. వారి పేర్లు తోట శేషయ్య, తోట రామచంద్రయ్య, పిచట లచ్చయ్య, పిచుట పాపయ్య, కొప్పల నరసింహ, బండ పాపయ్య, ఉయ్యాల పాపయ్య, చీకురి ఏటయ్య, పిచగుంట్ల నరసయ్య, నందగిరి ముత్తయ్య, నందగిరి రామయ్య, నందగిరి పెంటయ్య, గోపయ్య, జక్కల మల్లయ్య, బోయ రామస్వామి,
బోమ రామయ్య, భీమా రామచంద్రయ్య, గంగారపు రాజయ్య, కొత్త పెంటయ్య, రవ్వ మల్లయ్య, సుర్వి పెంటయ్య, వెలిమినేటి అంతయ్య, తూర్పుల పెంటయ్య, తూర్పోలు జక్కయ్య. ఈ దాడులు జరుగుతున్నటువంటి సమయంలో మన యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలోతోని హైదరాబాద్ సంస్థానాన్ని మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి చరిత్ర. మరి ఈ రకంగా ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటిది మన యొక్క గుండ్రాంపల్లి, నార్కెట్పల్లి, నకరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో ఉన్నటువంటి యొక్క గుండ్రాంపల్లిలో ఆ రోజు రజాకార్ల పాలనలో చనిపోయినటువంటి అమర వీరులకి వారి కుటుంబ సభ్యులందరికీ సన్మానం చేయాలి, వారిని అందరినీ కలుసుకోవాలని చెప్పి ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు వారే సాక్షాత్తు ఈ రోజు ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. మరి తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తా ఉంటే మరి మన నల్లగొండ జిల్లాకే ఈ రోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది. వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత కూడా మొట్టమొదటి కార్యక్రమం కూడా వారి మొదటి ప్రవాస్, వారి మొదటి పర్యటన కూడా నల్లగొండ నుండే ప్రారంభించిండు. అంటే ఈ రోజు మన యొక్క జాతీయ రాష్ట్ర పార్టీ, ఈ రోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్ల ఎంత సీరియస్ గా ఉన్నదో, ఒక తెలంగాణలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మన నల్లగొండ జిల్లాలో కూడా కాషా జెండా ఎగరేయాలని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కళ్ళకు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రామచంద్రన్న నాయకత్వంలో వారి నియామకమైన తర్వాత, వారి ఎన్నికైన తర్వాత ఈ రోజు తెలంగాణ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఒక మంచి నాయకుడిని ఈ రోజు మీ యొక్క రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రోజు ఎన్నుకున్నారు. ఒక సౌమ్యులు, ఒక చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక అడ్వకేట్. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో కూడా రామరాజ్యం రావాలి, ఒక త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో నల్లగొండలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో మేము పెద్ద ఎత్తున మీకు ఓట్లేసి స్థానిక సంస్థల్లో కూడా గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్న తరుణమో మనందరం కూడా ఈ రోజు మోదీ గారి సైనికుల్లాగా మనందరం కష్టపడి పనిచేసి మన యొక్క రామచంద్రన్న నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఏ ఎలక్షన్ వచ్చినా, అది సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా మనందరం తయారయ్యి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున మనం ఈ ప్రజాప్రతినిధులమయ్యి రామచంద్రన్నకి, మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి గిఫ్ట్ గా బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఇస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ మరి యొక్క సమావేశాన్ని ఉద్దేశించి అంజిరెడ్డి అన్న ఈ యొక్క కమిటీకి తెలంగాణలో అమరవీరుల సంస్మరణ సభకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ అంజురెడ్డి అన్న ఉన్నారు, కన్వీనర్ గారు ఈ రోజు శ్రీవర్ధన్ రెడ్డి అన్న ఉన్నాడు. మన పాదూరు కర్ణక ఎన్నో రోజుల నుండి మనకు తెలుసు, వారు ఈ కార్యక్రమం గతంలో కూడా చేసేవాళ్ళు. విక్రమన్ వచ్చిండ్రు, మనోరన్న, మన బూర నర్సయ్య గారు కూడా వచ్చిండ్రు, సైద్ రెడ్డి గారు, ఈ రోజు పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. ఎందుకంటే ఈ యొక్క గుండ్రాంపల్లిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక తెలంగాణకి మనం ఒక మంచి మెసేజ్ పంపించాలి. ఈ రోజు తెలంగాణకి ఏ రకంగా ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయో మనందరం కూడా ఈ యొక్క సంస్మరణ సభకి విచ్చేసినటువంటి పెద్దలను కూడా తర్వాత సన్మానించుకుంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి ఈ యొక్క సభని ఉద్దేశించి ఆంజనేయ అన్నారని మాట్లాడాల్సిందిగా కోరుతాను. విమోచన కమిటీ సందర్భంగా ఈరోజు గుండ్రాం పార్టీలో పెట్టడం జరిగింది. దీన్ని ఉద్దేశించి సైద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం చెప్పి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు, ప్రియతమ నాయకులు అన్న ఎన్ రామచంద్రరావు గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అధ్యక్షులు అన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, మరియు కన్వీనర్ శ్రీవర్ధన్ రెడ్డి గారికి, బూర నరసయ్య అన్నకి,
అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర్లు గారికి, వేదిక మీద ఉన్న అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు గుండ్రాంపల్లి ఎందుకు గుండ్రాంపల్లి సభ పెట్టిండ్రు, ఎన్ని వందల మంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిండ్రు. వాళ్ళ ప్రాణ త్యాగాలని ఇప్పటిదాకా ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. స్తూపాలు కట్టిండ్రు, మసీదులు కట్టిండ్రు, కానీ వాళ్ళ గురించి అడిగేటోళ్ళు లేరు. దీన్ని చరిత్రకు సాక్ష్యమైన దాన్ని దేశం మొత్తం తెలియజెప్పేటోళ్ళు లేరు. కానీ ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ దేశాన్ని ఆపరేషన్ సింధూర్ జరిగితే భారతీయ జనతా పార్టీ దేశం వైపు ఈరోజు మనం రోజు పేపర్ చూస్తా ఉన్నాం. ఏ పేపర్లో పట్టినా అమెరికా వాడు ఫోన్ చేస్తే లైన్లు కట్టేది, కానీ అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా దేశానికి గర్వంగా ఉన్న ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా అంటే ఆ పార్టీలో ఉన్నాం మనం. ఈ దేశమే ముఖ్యం, ఈ దేశ అభ్యున్నతే ముఖ్యమని పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మనందరం కూడా కలిసి పనిచేద్దాం. పాత ఏమన్నా గాని ఇప్పుడు ఏదైతే గుండ్రాంపల్లి సంఘటనలు జరిగినాయో ఈ జాతికి జరిగిన వాటిని గొప్పగా, అంటే మన కోసం ఈ వాళ్ళు 350 మంది తనువులు సాధించిన వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళ చేసిన త్యాగాన్ని వేస్ట్ చేయకుండా ఈ దేశం కోసం మనందరం కూడా పనిచేయాలని ఈ సభ సాక్షిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న అంజిరెడ్డి గారికి మరియు అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సైదన్న వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే గారు మొగలాయ్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం చెప్పి 1 మినిట్ మాట్లాడు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరూ తెలుసు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో మరి అనేక మందిని ఊచకోత కోసినటువంటి విషయాన్ని మనందరికి తెలుసు. మరి ఇదే గుండ్రాంపల్లి గ్రామానికి చివర్లో ఒక బావి ఉండేదట గతంలో. ఆ యొక్క బావిలో ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మన పెద్దలందరినీ కూడా వారు ఒక్కొక్కరిగా చంపి వారిని తీసుకెళ్లి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా అనేక ఇబ్బందులకు పెడితే వాళ్ళు తల దాచుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో జరిగినటువంటి విషయం మన పెద్దలు చెప్పడం జరిగింది. గతంలో కూడా మన యొక్క ప్రాంతంలో ఈ తెలంగాణ విమోచన దినోత్సవంగా గతంలో పెద్దలు గౌరవనీయులు హోంశాఖ మంత్రి వాళ్ళు అమిత్ షా గారు కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు మొట్టమొదటిగా సెప్టెంబర్ 7 సందర్భంగా మన యొక్క గుండ్రాంపల్లి గ్రామానికి రాష్ట్ర అధ్యక్షుల వారు వచ్చి ఇక్కడి నుండే మరి ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం మనందరికీ సంతోషంగా తెలియజేస్తూ, మరి ఈ దేశం 800 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారి చేతిలో మరి అనేకమైనటువంటి ఇతర ముస్లిం చేతులలో పరిపాలించడం జరిగింది. మరి దాన్ని మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు యువత అందరూ కూడా కష్టపడి ఈ దేశం ఇంకొవరి చేతిలో పోకుండా మన యొక్క బాధ్యతగా మనందరము పనిచేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో పూర్తి సమయం ఇచ్చి పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో నకరకల్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరవేయాలని, దీనికి మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మొగులన్న. ఇప్పుడు రజాకారులు ఏ విధంగా అయితే వేసిర్రో ఆ విధంగా కళ్ళ కట్టినట్టు ఒక సినిమా తీసి తెలంగాణలో కాకుండా భారతదేశం అంతా వివిధ భాషల్లో చిత్రీకరించిన గూడూరు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి. కానీ సభకు నమస్కారం చెప్పి తొందరమాట. సభకు నమస్కారం. జై బలో భారత్ మాతాకి. ప్రతి ఒక్కరికి 2 చేతులని దయచేసి ప్రతి ఒక్కరు మన భరతమాతను స్మరించుకోవాలి.
जय बोलो भारत माता की जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्वము నడ్డా గారి నాయకత్వము రామచంద్రరావు గారి నాయకత్వము ఈరోజు ఈ గుండ్రాంపల్లి రావడానికి కారణం మా అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఆనాడు నిజాం రజాకార్లతో తలపడిన గుండ్రాంపల్లి వాస్తవ్యులను గతంలో వాళ్ళు మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు విడిచిన వారిని స్మరించుకొని అలాగే ఈ గ్రామ పెద్దలను సన్మానం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం. భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్ర్యం వస్తే మనకు 17 సెప్టెంబరు 1948 వచ్చింది. చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. ఈ స్వాతంత్ర్యం రావడానికి కారణం ఆనాటి ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ పోలో కారణంగా ఆనాటి మూర్ఖులు ఆనాటి రజాకార్లకు నాయకుడైనటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషాను ప్రపంచంలో ఏ వ్యక్తి ముంగట కూడా ఆయన వంగి నమస్కారం చేయలే. మీర్ ఉస్మాన్ అలీ పాషాను కలవాలంటే కిలోమీటర్ దూరంకి వెళ్ళి జహాంపనా అని చెప్పి దండం పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. అటువంటి వ్యక్తిని బేగంపేట ఎయిర్పోర్ట్ లో వంగబెట్టి నమస్కరింపజేసుకున్నాడు ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఎంతటి మహనీయుడంటే ఈ రోజు మనము స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆయననే మనకు కారణం. లేకుంటే మనము ఈ రాజ్యం పేరు తుర్కిస్తాన్ ఉంటుండే, ఇది పాకిస్తాన్ లో కలిసిపోయేది ఉండే. ఆనాటి రాజు ఆయన ఆలోచన ప్రకారం. ఇది ఎంతమందికి తెలుసు? చేతులు లేవట్టండి. ఈ విషయము తెలుసా? ఈ విషయం తెలియదు. సో ఇదే విషయాన్ని నాకు ఒక ఆలోచన వచ్చి ఈ రజాకార్ల మీద చిత్రం తీయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయినా. మీకందరికీ తెలుసు రజాకార్ సినిమాని ఎంతమంది చూసిరో జర చేతులు లేవట్టండి. చూసిన వాళ్ళు ఈ రజాకార్ చిత్రం ద్వారా పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పినట్టు కళ్లకు అద్దం కట్టినట్టు ఆనాడు జరిగిన కృత్యాలను అకృత్యాలను మారణ హోమాన్ని ఈ సినిమాలో చూపించాం. అంటే ఈ రోజు గుండ్రాంపల్లిలో 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాగే పరకాలలో, బైరాన్పల్లిలో, బీబీ నగర్ లో, అట్లాగే హైదరాబాద్ లో మరియు మహబూబ్ నగర్ లో మరియు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఈ రోజు ఆయన రజాకార్ల గురించి మాట్లాడాడు. అదే రజాకార్ల వలన వారి తల్లిని, వారిని అక్కను దహనం చేశారు. వాళ్ళ కళ్ళ ముంగట్నే గడ్డివాములు వేసి. వాళ్లకు రజాకార్ల ఓట్లు కావాలి, వాళ్లకు రజాకార్ల దోస్తానే కావాలి, కానీ దేశ ప్రయోజనాలు కాదు, దేశ యొక్క రక్షణ కాదు అనేది మీ ముందు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రజాకార్ల పాలన ఈ రోజు కూడా మన రాష్ట్రంలో సాగుతున్నది. మీకు తెలుసు ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీతోని, ఈ రోజు కాంగ్రెస్ పార్టీతోని. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒక విషయం, మనకు కావాల్సింది రజాకార్లు కాదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి. మనకు కావాల్సింది రామరాజ్యం. ఎంతమంది రామరాజ్యాన్ని కోరుకుంటున్నారో జర చేతులు లేబట్టి చూపించండి దయచేసి. జై శ్రీరామ్. మనకు రామరాజ్యం డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. రాబోయే రోజుల్లో అదే నిజమవుతున్నది. దానికే ఈ రోజు రామచంద్రుడు మీ ముందుకు వచ్చాడు. ఈ రామచంద్రుడు చిన్న రామచంద్రుడు, రేపు వచ్చే పెద్ద రామచంద్రుడు. ఆ రామరాజ్యాన్ని తీసుకొచ్చే రాముడు, పెద్ద రాముడు మనకు నరేంద్ర మోడీ గారు. యావత్ ప్రపంచంలో ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? 60 దేశాలంట ఆయనను ఇక్కడ ముద్దు పెట్టుకుంటున్నారంట. ఎందుకంటే ఆయనతో దోస్తాన్ చేసేందుకు 60 దేశాలు. అదే డొనాల్డ్ ట్రంప్ మన దేశ ప్రధానికి ఫోన్ చేసి జర ఫోన్లో మాట్లాడదామంటే, నీతో ఎందుకు మాట్లాడతా? నేను ఒక ఎదుగుతున్న రాజ్యం, ఎదుగుతున్న దేశం, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వ్యక్తిని నేను. ఈ దేశ సమగ్రత కోసం నేనేం నిర్ణయం తీసుకుంటున్నావు అదే ఫైనల్. నువ్వు నాకే నీ చెప్పేది. నిన్న మొన్నటి వరకు నువ్వు ఉండొద్దు. పైల్వాను
అంకుల్ శామ్ నువ్వు పెద్ద సూపర్ పవర్ ఉండొచ్చు, కానీ నేను కూడా ఎదుగుతున్న సూపర్ పవర్. ఈ రోజు నేను నీకు భయపడే అవసరం లేదు, నీకు దండం పెట్టే అవసరం లేదని చెప్పిండు. ఈ రోజు ఇదే భారతీయులం 140 కోట్ల మంది భారతీయులం మనం తలుసుకుంటే అమెరికాలో 50% యూనివర్సిటీలు మూతపడతాయి. 50% యూనివర్సిటీలు మూతపడతాయి. మనం అమెరికా దిక్కు చూడవలసిన అవసరం లేదు, అమెరికా వస్తువులు కొనవలసిన అవసరం లేదు, అమెరికా డాలర్తో కూడా మనము బిజినెస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వారు శ్రీరామునికి శ్రీకృష్ణునికి ఈ రోజు ఆయన మరొక్క రూపంగా మనకు ఈ రోజు మన దేశంలో ఒక పుట్టిన గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడుస్తున్నందుకు నేను గతంలో 41 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్న ఉన్నత పదవులు ఉండి కూడా చీఫ్ పదవులు అని చెప్పి వదిలేసి ఒక సామాన్య కార్యకర్తగా ఈ రోజు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది రామరాజ్యం, మనకు కావాల్సింది భరతమాతను ప్రేమించే వాళ్ళు, మనకు కావాల్సింది భగత్ సింగ్ ని గౌరవించే వాళ్ళు. జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్న మంచి జోషి ఇచ్చిన, ఎందుకంటే సినిమా తీసి సినిమా చూసిరు, ఇప్పుడు మాటలు మాట్లాడేది మంచి జోషి ఇచ్చినందుకు గూడూరు నారాయణ రెడ్డి సాబ్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి, రాష్ట్ర కార్యదర్శి గారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, కళ్యాణ్ నాయక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతా ఉన్నాను. రవికుమార్ గారు కూడా అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న సభకు నమస్కారం అని చెప్పి 2 నిమిషాలు మాట్లాడు. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. సభకు నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఆనాడు రజాకారుల చేతిలో అమరులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, మనందరికీ తెలుసు, మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు దాదాపు సంవత్సరం తర్వాత మనకు వచ్చిన విషయం. కానీ దురదృష్టవశాత్తు ఆ విషయం భావితరాలకు కానీ ఇప్పుడున్నటువంటి యువకులకు తెలియదు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, అందుకనే మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా అధికారికంగా ఈ విమోచన దినాన్ని జరుపుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ విమోచన దినాన్ని మనం పార్టీ పరంగా కూడా ఇప్పుడు నిర్వహిస్తా ఉన్నాం. తెలుసు చరిత్రలో గుండ్రాంపల్లికి, మరి అదేవిధంగా ఆనాడు తెలంగాణ కోసం పాటుపడినటువంటి ఇక్కడ చరిత్ర మన నల్లగొండ కూడా ఘనంగా ఉన్నది. అయినా మరి అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు మరి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఉదాసీన వైఖరి, ఓటు బ్యాంకు రాజకీయాలు కారణంగా మన గుండ్రాంపల్లిలో దాదాపు 26 మంది ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆనాడు నెహ్రూ గారు కఠినంగా ఉండి సర్దారు వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టుగా విని ఉంటే మన గుండ్రాంపల్లిలో కూడా ఆనాడు ప్రాణాలు మిగిలేది, కాపాడేది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేయలేదు కాబట్టి మనం ఇవాళ మూల్యం చెల్లించుకున్నాం. అందుకనే మళ్ళొక్కసారి ఈ యొక్క తెలంగాణ మరి బలంగా ఉండాలి, ఆర్థికంగా ముందుకు పోవాలంటే గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే భావితరాలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు వచ్చినాం మనం. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం అధికారం రావడం కోసం మనం అందరం కూడా కంకణబద్ధులై ఈ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించుకునే రోజు కోసం అందరం ఎదురు చూస్తూ పనిచేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సీనన్న. ఇప్పుడు పాతూరి కన్నక్క కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ విమోచనోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, వేదికను అలంకరించిన ఇతర ముఖ్య నేతలకి, అంతేగాక ముఖ్యంగా
ఈ సమావేశానికి విచ్చేసిన నా గుండ్రాంపల్లి ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి గడపకి నాటి పోరాటంతో సంబంధం ఉంది. మీ అమ్మని అడగండి, అమ్మమ్మని అడగండి, తాతయ్యని అడగండి, ఎవరిని అడిగినా నాటి పోరాటంలో వాళ్ళు పాల్గొన్న విధానం అయితేంది, వాళ్ళ త్యాగాలు అయితేంది చెప్తారు. నిజంగా తెలంగాణ అంటే ఒక ఉద్యమం, తెలంగాణ అంటే ఓ పోరాటం, తెలంగాణ అంటే త్యాగాలు. నిజం. మరి 12 ఏళ్ల నాడే పాటలు పాడుతూ ప్రజల్ని పోరాటానికి సన్నద్ధం చేసి చైతన్యం చేసి 16 ఏళ్ల నాడు తుపాకీ పట్టి రజాకార్ సైన్యాన్ని గడగడలాంటించిన నా తల్లి మల్లు స్వరాజ్యం. ఆమె కాదు, ఆమె లాంటి ఎందరో మహిళలు ప్రత్యక్షంగా భర్తల్ని పంపి కొడుకుల్ని పంపి వాళ్లే గ్రోకల్ బండలు పట్టుకొని వాళ్లే కారం పొట్లాలు పట్టుకొని ఆ పోరాటంలో భాగమైతే ఆ రోజున ఆ నిజాం సైన్యం వెనకడుగు వేసినాడు. పటేల్ సైన్యం వచ్చి ఇక వాళ్లకు స్థావరం కూడా లేకుండా చేసిన సందర్భం ఇది అని చెప్పుకోవడానికి నేను వెనకాడట్లేదు. నిజమే. మరి అనేక ఉద్యమాల్లో, తొలి దశ ఉద్యమాల్లో, మలి దశ ఉద్యమాల్లో కూడా ఈ నల్లగొండ జిల్లా ప్రత్యేక పాత్ర పోషించింది. అంతేగాక ఇవాళ మన రామచంద్రరావు గారు వస్తే అధ్యక్షుడు ఎంపికైతే నాకు సగం గౌరవం దక్కినట్టు అనిపించింది ఈ నల్లగొండ జిల్లాకి. అందుకే ఇవాళ మిమ్మల్ని సన్మానించుకోవటము భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీ ఈ విమోచన ఉత్సవాన్ని నెత్తినేసుకొని విమోచన ఉత్సవం జరపాలని అది కూడా ఒక పోరాటంగా ముందుకు కొనసాగిస్తా ఉంది. నిజాం సైన్యం లాగానే ఆ రాచరికం పోయినా ఇంకొక రాచరికం వచ్చి ఇవాళ కుటుంబ పాలన, అక్కడ గాంధీ కుటుంబాలైతేంది, అంటే నెహ్రూ తర్వాత రాహుల్ గాంధీ, ఈ రాజీవ్ గాంధీ, అనేకంగా అక్కడ కుటుంబ వ్యవస్థ, ఇక్కడ కుటుంబ వ్యవస్థలు జరగటానికి వీల్లేదు, ప్రజాస్వామ్య పరిపాలన రావాలి అని ఇవాళ చరిత్రని సంస్కరించుకుంటూ, చరిత్రను గుర్తు చేసుకుంటూ, ఇవాళ వాళ్ళందరినీ సన్మానం చేసుకుంటూ ఆ చరిత్ర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగాలని పెద్ద ఉద్యమమే తలపెట్టింది భారతీయ జనతా పార్టీ. అది ఇవాళ ఇక్కడ నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి నుంచి మొదలైతా ఉందని చెప్తా ఉన్నా. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా కుటుంబ పాలనతో ఉండడానికి వీల్లేదు, రాచరిక వ్యవస్థలు ఉండడానికి వీల్లేదు, ప్రజాస్వామ్య పరిపాలన జరగాలని అనేక ఉద్యమాలు చేసి ఆ దిశగా విజయవంతమై వస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ నల్లగొండ జిల్లా కూడా ముందుంటుంది. ఇక్కడ ఉన్న అనేక దొరల ఇంకా ఆ వాసనలు పోలేదు. ఆ దొరల భూస్వాముల ఇక్కడ ఎట్లయితే అరాచకాలు జరిగినాయో దాన్ని కూడా ఎదిరించి ప్రతిసారి కూడా ముందుండి పార్టీ వెనుక కదులుతామని చెప్పడానికి కూడా వెనకాడట్లేదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క మల్లు స్వరాజ్యం బిడ్డే ఈరోజు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. అప్పుడు మల్లు స్వరాజ్యం ఏదైతే పోరాటం చేసిందో నిజాం పాలనను నిరంకుశతను తీసేయాలి అనే ఉద్దేశంతో ఎంతమంది అయితే చంపిరో 350 మందిని ఇక్కడి నుంచే వాళ్ళను అంతమొందించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు అన్న బూర నరసయ్య గారు మాట్లాడవలసిందా, 2 నిమిషాలు మాట్లాడవలసిందా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ, బీజేపీ. గుండ్రాంపల్లి, గట్టిగా చెప్పండి, గుండ్రాంపల్లి. ఈరోజు రజాకార్ల దమనకాండ్లో రాలే, ప్రపంచంలో వచ్చిందా రాలే.
ఆ అమరవీరులకు దక్కవలసినటువంటి గౌరవం దక్కిందా? రాలే. ఇది వాస్తవం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో ఇది మొదటి ఘట్టం. తర్వాత బైరాన్పల్లిలో 200 మంది చనిపోయారు, చంపబడ్డారు రజాకార్ల చేతిలో 200 మంది. పరకాల్లో 25 మంది, దోర్నకల్లులో 25 మంది చంపబడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ యొక్క దమనకాండకు, రజాకార్లకు మూల పురుషుడైన, మూల కారణమైన కాసిం రజ్వీ వాడి ఆత్మ ఇంకే బతుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాసిం రజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీ కూడా ఇంకా బతికే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కాసిం రజ్వీ ఆత్మకు ఎంఐఎం పార్టీ రూపంలో ఉంటే దానికి రైట్ హ్యాండ్ కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి. రైట్ హ్యాండ్ కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి. ఈరోజు ఎంత దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ విముక్తి దినోత్సవం కూడా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుపుకోనివ్వట్లటువంటి దుస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే హైదరాబాద్ లిబరేషన్ డే కర్ణాటకలో జరుగుతుంది, హైదరాబాద్ లిబరేషన్ డే మహారాష్ట్రలో జరుగుతుంది. కానీ తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ ఈరోజు తెలంగాణలో ఇప్పటి వరకు జరగట్లేదు. అది కేవలం 2028లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరి, కాషాయ జెండా ఎగిరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ 350 మంది బలిదానాలకు వాళ్ళకు స్మారక చిహ్నం దేశానికి అందరూ గుర్తుపెట్టుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే మన అధ్యక్షుల చేతి మీదుగా దీన్ని కడతామని ఈ సభా వేదిక ద్వారా ఈ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నల్గొండ జిల్లాలో చాలా మంది బడా నేతలు ఉన్నారు, కానీ అందరూ బాడిగ నేతలే. పేరుకు బడా నేతలు, అందరూ బాడిగ నేతలే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర నాయకులకు బాడిగ నేతలు, ఇప్పుడు గతంలో కేసీఆర్ కు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బాడిగ నేతలే. అందుకొరకు ముగించే ముందు నల్గొండ జిల్లా ప్రజలకు, నల్గొండ జిల్లా పార్టీ నాయకులకు, నల్గొండ జిల్లా పౌరుషం ఉన్నటువంటి నాయకులకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ ఒక్కసారి కాషాయ జెండాను ఆదరించండి. అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కావచ్చు. ఒక్కసారి కాషాయ జెండాని ఆదరించి కమలం పార్టీ, కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే ఎట్లా కాలర్ ఎగరేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విముక్తి దినోత్సవం జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు తాడూరు సీనాన్నను ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం పెట్టి 30 సెకండ్స్ అన్న. మళ్ళా నాకు అవకాశం ఇవ్వాలి, మాట ప్రకారం ఉన్నాడని అనిపిస్తా. ఒక్కసారి మీ గొంతుకగా నేను జై నినాదం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు, శ్రీవర్ధన్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రామచంద్రరావు అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ గ్రామ పుర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఒకటే లైన్ చెప్తా ఉన్నా, గుండ్రాంపల్లి పేరులో రాముందా లేదా? గుండ్రాంపల్లిలో రాముంది. ఆ రాముని గుడి కట్టిన బీజేపీ పార్టీ ఈ రోజు ఇక్కడికి వచ్చింది. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ అంజన్న ఈ రామచంద్రుణ్ణి
ఈ గుండ్రాంపల్లికి పిలవడం అనేది నిజంగా కూడా ఇవాళ గుండ్రాంపల్లి నకరకల్ నియోజకవర్గం రాబోయే కాలంలో నల్లగొండలో కాషాయ గొండ అని పిలువబడుతుందని చెప్పి మీ అందరు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సదవకాశానికి మీకు నమస్సుమాంజల్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. సీనన్న రాముడు ఆంజనేయులు ఏ విధంగా భావించినో ఎల్లవెల్లల రామచంద్ర అన్నకు అండగా ఉండి కార్యక్రమాన్ని ముందు తీసుకుపో బాధ్యత మనందరి పైన ఉంది. ఆంజనేయులు అంటే మీరంతా సైన్యం, మీ సైన్యం అంటే నేనున్నా అందుకోసానికే ఒక్కసారి భారత్ మాతాకి. ఇప్పుడు గోలు మధుసూదన్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలన్నా. జై శ్రీరామ్. మిత్రులారా, మనందరికీ తెలుసు భారతదేశానికి స్వతంత్రం 1947 15 ఆగస్టు రోజు వచ్చింది. అందరికీ తెలుసు. దేశ విభజన పెద్ద కుట్ర, ద్విజాతి సిద్ధాంతం పేరుతోటి మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని అధికారం కోసం, రాజకీయ అధికారం కోసం ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి నీచమైన చరిత్ర. 14వ తారీఖు ఆగస్టు మననే నిర్వహించుకున్నాం. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండబడినటువంటి 3 సంస్థానాలు స్వతంత్ర భారతదేశంలో కశ్మీరు, జూనాగఢ్ యొక్క నైజాం పాలన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం స్వతంత్ర భారతదేశంలో విలీనం కాలేదు. భారతదేశానికి స్వతంత్రం మరి ఈ యొక్క జాతీయ జెండా 15 ఆగస్టు నాడు అయితే మన యొక్క తెలంగాణ ప్రాంతానికి 17 ఆగస్టు 1947న స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి వలన మనందరం కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనమైనాం. ఆ రోజు పూర్తిగా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ రాష్ట్రంలో నైజాం యొక్క రూల్ మా పాలనలో అనేక మంది మహిళలు, అనేక మంది కూడా పూర్తిగా రక్తపాతం జరుగుతున్నది. ఈ రాష్ట్రం పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం చేయాలని నెహ్రూ దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు చెప్పారు, ఇది స్టాన్స్టిల్ అగ్రిమెంట్ ఉన్నది, ఇక్కడ మనం ముట్టుకోవడానికి వీల్లేదు, ఇది స్వతంత్ర రాజ్యాంగంలో వాళ్ళు ఉంటారని చెప్పడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి ఫలితంగా స్వతంత్ర భారతదేశంలో మన ప్రాంతం అంతా పూర్తిగా విలీనం చేసి పూర్తిగా భారతదేశంలో భారత ప్రభుత్వంలో విలీనం చేసినట్టు గొప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, వారి యొక్క పోరాట ఫలితంగానే ఈ రోజు ఈ యొక్క ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛా జీవితం తీసుకుంటున్నాం. మిత్రులారా, ఇలాంటి యొక్క రోజు మరి సెప్టెంబర్ 17ను భారత ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క మరి అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అది గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి యొక్క నేతృత్వంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన మరి కమిటీ పేరు మీద ఉద్యమం చేస్తున్న మిత్రులారా, రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాం. ఈ రోజు మైనార్టీల ఓట్ల కోసం, మరి యొక్క మైనార్టీల యొక్క బూటు నాగడం కోసం, వాళ్ళ యొక్క ఇంపీచ్మెంట్ పాలసీ కోసం, హిందువులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పూర్తిగా బానిసై ఈ రోజు ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని పూర్తిగా కూడా ఈ రోజు అధికారికంగా నిర్వహిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నాం, ఈ యొక్క సెప్టెంబర్ 17ను అధికారికంగా మీరు మరి పూర్తిగా 15 ఆగస్టు 26 జనవరి మాదిరిగానైతే ఎట్లయితే నిర్వహిస్తున్నామో మన యొక్క తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ లో శాసనసభ పైన, అసెంబ్లీ పైన ఈ యొక్క జాతీయ జెండా 30 నెలల జెండా ఎగిరేసినటువంటి రోజు సెప్టెంబర్ 17. రేవంత్ నువ్వు మర్చిపోయావా? నీకు తెలియదా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఎన్నో స్వాతంత్రం వచ్చిందో? ఎందుకు ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తలేవు? నువ్వు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. నీకు చేత కాదు, ఈ యొక్క నాకు చేత కాదని ముక్కు నేలకు రాయి. మా యొక్క రాజ్నాథ్ సింగ్ గారు 15వ తారీఖు నాడు మా యొక్క రామచంద్రరావు గారు పిలిపిస్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ యొక్క విమోచన దినాన్ని అధికారికంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం, ఈ యొక్క త్వరలోనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మనందరి యొక్క కృషి ఫలితంగా పూర్తిగా కూడా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తొలి సంతకం పూర్తిగా కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి ప్రజలకు తెలియజేస్తుంది. ఆ విధంగా ముందుకు పోదాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారం కోసమే, ఈ తెలంగాణలో అధికారం వస్తేనే పేదల రాజ్యం వస్తుంది, అదేవిధంగా బీదల రాజ్యం వస్తుంది, ప్రజాస్వామ్య రాజ్యం వస్తుంది, అంబేద్కర్ రాజ్యం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశలో ముందుకు పోయి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించుకునేటువంటి రోజులు దగ్గరున్నాయి. దానికోసం మనం అందరం కూడా కృషి చేయాలని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గోలి మధుసూదన్ అన్న. ఇప్పుడు శ్రీవర్ధన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జోహార్. తెలంగాణ స్వతంత్ర అమరవీరులకు ఈరోజు ఈ యొక్క గుండాంపల్లిలో
మరి తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనట్టు అమరవీరులకు మరి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి రామచంద్రరావు గారు, ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉత్సవాలు జరపడానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి అంజిరెడ్డి గారు, వేదిక మీద ఇద్దరు పెద్దలు, మరి మిత్రులారా, ఇక్కడ మీరు కమ్యూనిస్టు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఈ యొక్క నల్గొండ జిల్లా. అయితే భారతీయ జనతా పార్టీ 1998లో అంటే ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ మరి విద్యాసాగర్ రావు గారి యొక్క నేతృత్వంలో మన యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ను జరిపించాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. మన గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు, విద్యాసాగర్ రావు గారు, దాని తర్వాత వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, వారి యొక్క నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా జెండాలు, జాతీయ జెండాను ఎగరడానికి వెళ్లి మరి మనందరం కూడా ఈ లాఠీ చార్జీలు తిన్నాం, జైలుకు పోయినటువంటి చరిత్ర ఉంది. అయితే చాలా మంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, అసలు ఈ యొక్క పోరాటానికి బీజేపీకి ఏం సంబంధం ఉందని చెప్పి. కానీ ఈ రోజు బీజేపీ చేసిన పోరాటం కారణంగానే తెలంగాణ 17 సెప్టెంబర్ను ఈ రోజు ప్రభుత్వాలు అధికారికంగా జరిపిస్తున్నాయంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటాలని చెప్పేసి మనందరం కూడా సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం గత ఈ యొక్క పోరాటం గురించి మనందరూ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ మాట్లాడారు, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇంతకుముందు చాలా మంది అన్ని విషయాలు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పోరాటం కేవలం 17 సెప్టెంబర్ ఒక రోజు చేసుకోవడం కాదు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయవాదానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వాదంతో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మధ్యన జరుగుతున్న ఒక సంఘర్షణ, మరి అనేక మంది ఒక జాతీయవాదం కోసం పోరాడిన చరిత్ర, ఈ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విమోచన యొక్క దినోత్సవాలను జరుపుతా ఉంది. మరి రామచంద్రరావు గారు నేతృత్వంలో బీజేపీ కూడా 25 సంవత్సరాలు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించడం, 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మరి మొదటి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గుండ్రాపల్లి నుంచి ప్రారంభించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా జరిగే ఉద్యమాల్లో కూడా బీజేపీ యొక్క ఉద్యమాల్లో కూడా పాల్గొని ఈ చరిత్రను అందరికీ తెలిసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి అని ఒక చిన్న విజ్ఞప్తి, చిన్న సూచన, ఈ కార్యక్రమం తొందరగానే ముగుస్తుంది. ముగిసిన తర్వాతనే భోజనాలు ఉంటాయి. దయచేసి ఎవరు కూడా అక్కడికి వెళ్ళదు. భోజనాలు స్టార్ట్ అవుతాయి, అక్కడికి వెళ్ళదు, అందరు ముందుకు రావాలి. ఇప్పుడు శ్రీవర్ధన్ అన్నకు నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా లోపలికి రావాలి. నా తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథి గారి ప్రసంగం ఉంటుంది. అక్కడ నిలబడ్డటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. అధ్యక్షుల వారి ప్రసంగం ఉంటుంది, అక్కడ డైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి. త్వరగా పార్టీ ఆఫీస్ బేరర్స్ దయచేసి చొరవ తీసుకొని అందరినీ కూడా లోపల తీసుకొచ్చి కూర్చుండబెట్టాలని మనవి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు, తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ముఖ్య అతిథి మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ గారు, మరో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, అదే రకంగా జిల్లా ఆఫీస్ బేరర్స్, వేదిక ముందున్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ గుండ్రాంపల్లి గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఇలాంటి సభ హైదరాబాద్ లో కూడా పెట్టుకోవచ్చు, నల్లగొండలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రత్యేకించి గుండ్రాంపల్లి గ్రామానికి విచ్చేసి ఈ సభ జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే, ఈ గడ్డలో పౌరుషం ఉన్నది,
ఈ నేల యొక్క త్యాగం ఉన్నది. ఈ గుండ్రాంపల్లి గ్రామ ప్రజల యొక్క త్యాగాన్ని మర్చిపోకుండా ఉండటం కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఇదే పౌరుషము, ఇదే త్యాగ గుణము, ఇదే పోరాట పటిమ తీసుకురావడం కోసమే ఈ యొక్క గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రావడం జరిగింది. మిత్రులారా, స్వతంత్ర పోరాటంలో దేశంలో అనేక మంది పోరాటం చేసిరు. కానీ మనకు స్వాతంత్రం సిద్ధించినాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భూభాగాలు కూడా భారత యూనియన్ లో విలీనం కాలేదు. అక్కడక్కడ కొన్ని సంస్థానాలు మిగిలిపోయినాయి. ఆ రకంగా మిగిలిపోయినటువంటి సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి. నిజాం యొక్క సారథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్ లో విలీనం చేయడం కోసము అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలకు అనేక మార్లు పోరాటం అనేది చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం. దాని తర్వాత ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్ లో విలీనం చేయడానికి కూడా పోరాటం చేసిరు. ఆ రకమైనటువంటి స్థలాలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రాంతంలో ఈరోజు గుండ్రాంపల్లి గాని, బైరాన్పల్లి గాని, ఈరోజు పరకాల ఇలాంటి ప్రదేశాలు ఏవైతున్నాయో ఈ ప్రదేశాలలో నివసించేటటువంటి ప్రజలు ఆ రోజు ఈ యొక్క కాసిం రజీ నిజాం యొక్క సైనికుడు ఎవరైతే ఉన్నారో వారికి వారికి వ్యతిరేకంగా వారి యొక్క దౌర్జన్యాలకు, వారి యొక్క హత్యాకాండకు, వాళ్ళ యొక్క మాన భంగాలు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ప్రజలు ఈ ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళ యొక్క పోరాటాన్ని ఈ రోజు గుర్తించడం కోసం, ఆ కుటుంబాలను స్మరించుకోవడం కోసం ఈ రోజు ఈ ప్రదేశానికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క పోరాటం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు భారత్ యూనియన్ లో విలీనం కావడానికి అనేక మంది పోరాటం చేసిరు, త్యాగాలు చేశారు. తిరిగి 1969లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తొలి దశ పోరాటంలో కూడా అనేక మంది ప్రాణాలు అర్పించారు. మిత్రులారా, మళ్ళీ పోరాటం ఈ మనం చూసినాం. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినాం. మళ్ళీ ఇక్కడి నుంచి అనేక మంది బలైనరు. కానీ ఈ యొక్క తెలంగాణకు అనేక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను మర్చిపోకుండా ఉండడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరుపుకోవాలని గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఈ రోజు వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్లకు కావలసింది ఓటు బ్యాంకు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కట్టుబడి సంతుష్టీకరణ విధానాల వల్ల ఈ యొక్క విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకంజ వేసింది. కానీ ఈ ప్రభుత్వాలను మెడలు వంచి ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మనం పోరాటం చేస్తూ చివరికి కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా మనం నరేంద్ర మోడీ గారి మరి యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చొరవతోని, అమిత్ షా గారి యొక్క చొరవతోని గత 4 ఏళ్లుగా మనం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు విమోచన కాదు విముక్తి అని చెప్పి రకరకాలుగా మాటలు చెప్తూ చివరికి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఏదో రకంగా పేర్లు పెడతా ఉన్నది. మిత్రులారా, మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఎంఐఎం ఏదైతే కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తిపడ్డటువంటి పార్టీలు తెలంగాణ విమోచన దినాన్ని ఈ రోజు అధికారికంగా నిర్వహించడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఈ స్థలాలను గాని, ఇక్కడ పోరాటం చేసినటువంటి అమరవీరులను గాని ఈ రోజు విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి మనం ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా తిరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గడ్డ పైన, ఈ నేల పైన, ఈ గుండ్రాపల్లి గ్రామ ప్రజల యొక్క త్యాగాన్ని స్మరించడం కోసంకే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఈ గుండ్రాంపల్లి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈ రోజు జీవించి ఉండకపోవచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరి చనిపోయినటువంటి వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళని ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ యొక్క త్యాగాలను కొనియాడడం కోసమే ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు సల్యూట్
గుండ్రాంపల్లి గ్రామానికి గుండ్రాంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సెల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ మనోరన్న. ఇప్పుడు కాసం వెంకన్నను మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం పెట్టి టైం అయింది. సభ నిర్వాహకులు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసింహగౌడ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు, తాడు శ్రీనివాస్ గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, పాదూరి కరుణ గారు, శ్రీవర్ధన్ గారు, సునీత గారు, విక్రమ్ గారు, దాసరి మల్లేశం గారు, శ్రీధర్ గారు, వీరెల్లి చంద్రశేఖర్ గారు, మొగులయ్య గారు, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా నాయకులు, మీడియా సోదరులు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు కంకల బక్కయ్య కుమారులు వీరాస్వామి గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అదే రకంగా ఆ రోజు రజాకర్లపైన పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళ వారసత్వానికి చిహ్నంగా మిగిలినటువంటి మన యొక్క బుచ్చయ్య గారు, పాటి జంగారెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వారసత్వాన్ని ఒకసారి స్మరించుకుంటూ వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ, తెలంగాణ స్వాతంత్ర పోరాటం దాని గురించి చర్చే లేదు. తెలంగాణ ఎంతో మంది దండుబాట పొంటి నిజాం కర్కశమైనటువంటి దాడికి బలైపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడదామంటే పాలకులు ఇలా మాట్లాడనిస్తలేరు. అది బారాస కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ అబాసు పాలైతామని చెప్పేసి ఓట్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఒకే ఒక్క పార్టీ ఓట్ల రాజకీయం చేయకుండా దేశం నుంచి గుండ్రాంపల్లి దాకా నరేంద్ర మోడీ గారి కాడి నుంచి సామాన్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నరసింహులు జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ ఈ ఊరి కార్యకర్త వరకు ఒకే ఒక నినాదం మాట్లాడుతా ఉన్నారు. ఈ తెలంగాణకు పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరికీ మనం జోహార్లు చెప్పాలి, ఆ స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ స్వతంత్ర పోరాట రోజుని ఉత్సవంగా చేసుకోవాలని చెప్పేసి అంటున్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒకే ఒక కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఆ చరిత్రని మనం గుర్తు చేసుకుంటేందుకు ఇక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క స్మృతులని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, మనందరం కూడా ఆలోచన చేస్తే మనందరం విద్యాసాగర్ రావు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది, తెలంగాణకు స్వతంత్రం వచ్చింది, దాన్ని జరుపుకుంటలేరని చెప్పేసి సెప్టెంబర్ 17 మనం స్వతంత్రం వచ్చిన రాష్ట్రంగా దినంగా జరుపుకోవాలని చెప్పేసి అద్వానీ గారు ప్రకటిస్తే మన అందరూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులర్ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినాయి. నేను 2 నిమిషాలు కాబట్టి 2 నిమిషాలు చెప్పేసి ముగిస్తా. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓటు చోరీ యాత్ర చేస్తా ఉండు. ఇవాళ ఓటు చోరీ ఎవడు చేస్తుండో మనందరూ కూడా గ్రహించాలి. ఇదే పాత బస్తీల నిజాం వారసులు ఎంఐఎం తోటి ఎవడు అంటగాడుతుండో మనం ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తోటి కేసీఆర్ అంటగాగిండు ఓవైసీ బ్రదర్స్ తోటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అదే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ తోటి అంటగాగుతా ఉన్నారు. ఎవడు కూడా దీనికి అతీతం కాదు. ఎందుకోసమంటే
10% ఓట్లు ఇవాళ గంప గుత్తగా మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇలా కండ్లకు ఎంఐఎం అద్దాలు పెట్టుకొని చూస్తున్నటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే ఇవాళ సెప్టెంబర్ 17ని అధికారికంగా స్వతంత్ర దినంగా జరపమంటే ఎవరికి కూడా దమ్ము లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం, నువ్వు గోశాలలు కట్టుడు కాదు, నువ్వేదో దేవాలయాలకు సున్నమేసుడు కాదు, దమ్ము ధైర్యం కనుక ఉంటే నువ్వు నికార్సైన హిందూ అయితే, రాహుల్ గాంధీ హిందూ అయితే, జంజం వేసుకున్న హిందూ అయితే తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17ని అధికారికంగా జరుపు నీ దగ్గర దమ్ము ఉంటే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ అది లేదు. వాళ్ళ దేవాలయానికి రంగేస్తున్నట, లేకపోతే గోశాలలు కట్టిస్తున్నట. నువ్వెవరు కట్టియాల్సిన అవసరం లేదు. నీ గోశాలలో తెలంగాణ ప్రజలు అందరూ ఎవరి కాల గోవులను ఎట్ట రక్షించుకోవాలి, దేవాలయాలు ఎట్ట రక్షించుకోవాలో వాళ్ళకి తెలుసు. నీ చేతిలో దమ్ముంటే, నీ మొగోడు అయితే రేవంత్ రెడ్డి సాఫ్ట్ హిందుత్వం కాదు, హిందువులకు కావాల్సినటువంటి నిజాం ఏదైతే ఆగడాలు ఉన్నాయో ఆగడాలన్నీ ప్రజలకు చెప్పు, అప్పుడు నిన్ను నికార్సైన హిందువుగా భావిస్తాం. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేరు. మరొక విషయం చెప్తా, అసెంబ్లీ బీసీలు నికార్సైనటువంటి హిందువులు, నేను ముడతలు కట్టుకుంటా, ఓవైసీ ముడతలు కట్టుకుంటాడా? నేను బొట్టు పెట్టుకుంటా, ఓవైసీ బొట్టు పెట్టుకుంటాడా? నేను ఈ కాషాయం కండు వేసుకుంటా, నీ ఓవైసీ కాషాయం కండు వేసుకుంటాడా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకు వాళ్ళకి ఎక్కడ పొత్తులేదు. వాడు మేము కిన్నంగా మీరంగా మొహం కడుకుంటే వాడు కిన్నంగా మొహం కడుకుంటాడు. వాడికి మాకు పొత్తు ఎక్కడిది? వాడికి మాకు ఇలా పొత్తు కలిపి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, 42% అంటే 42% నికార్సైనటువంటి బీసీలకే, తురుకోళ్ళు లేని బీసీలకు ఇస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది. అందుకని చెప్తా ఉన్నాం, ఇవన్నీ గమనించాలి. రాబోయే కాలంలో గుండ్రాంపల్లి వేదికగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బీసీలుగానే ఉంటాం, తుర్కోళ్ళ కలవమని చెప్తా ఉన్నాం. అందుకోసమనే 42% రిజర్వేషన్లు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి. దీనికోసం రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, బీసీలలో 10% కనుక ముస్లింలను కలిపితే మనకు వచ్చేటువంటి 100 సీట్లు 50 సీట్లలో వస్తే 40 వాళ్ళకే 10 వాళ్ళకే పోతాయి. మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ ఏముంటుంది? కాబట్టి ఎట్టి పరిస్థితులుగా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. రజాకార్ల వారసత్వం మాకు అవసరం లేదు. ఎంఐఎం కనుక రజాకార్ల వారసత్వం అయితే మీ దగ్గర ఉంచుకోండి, కాంగ్రెస్ పార్టీ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర ఉంచుకోండి. అంతే తప్ప బీజేపీ ఒప్పుకోదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. మరొక విషయం, అంజన ఒకటే విషయం చెప్పేసి ముగిస్తా. ఓటు చోరీ అని చెప్పేసి యాత్ర చేస్తుండు. దానికి రేవంత్ రెడ్డి కూడా బీహార్కు పోయి వచ్చిండు. మా ఓట్లు ఎట్లా చోరీ చేసినావని చెప్తా, మా ఓట్లు యువకుల ఓట్లు ఎట్లా చోరీ చేసినావో చెప్తా. మహిళలకు తులం బంగారం పెడతాన్నావు, ఆడబిడ్డలకు సైకిల్ ఇస్తున్నావు, మోసం చేసినావు, దాంతో ఓటు చోరీ చేసినావు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. యువకులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, మోసం చేసినావు, ఓట్లు వేసుకున్నావు, ఓటు చోరీ చేసినావు, ఓటు దొంగవు రేవంత్ రెడ్డి, ఓటు దొంగవు రాహుల్ గాంధీ. అదే రకంగా రైతు రుణమాఫీ చేస్తున్నావు 2 లక్షలు, ఆ రకంగా చేయకుండా రైతులని ఓట్లు వేయించుకున్నావు, నువ్వు ఓట్లు చోరీ చేసినావు రైతులు అనేటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నాం. దళితులకు 10 లక్షలు కాదు 15 లక్షలు ఇస్తాను దళిత అన్నావు, 15 లక్షలు ఇవ్వవు కదా, ఒక్క రూపాయి ఇవ్వకుండా దళితుల ఓట్లను నేర్పించుకుని ఓటు చోరీ చేసినావు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. ఈ రకంగా సభ్య సమాజంలో ఓట్ల చోరీ చేసిన దొంగ ఎవడంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకనే రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే నికార్సైనటువంటి పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే తెలంగాణని అప్పుల నుంచి రక్షించేటువంటి పార్టీ. అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికలే మనకు ఆరంభం. అది గుండ్రాంపల్లి నుంచే ప్రారంభం కావాలి. గెలుపు దిశగా మనం ముందుకెళ్లాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా బొంద పెట్టుకుంటూ రాబోయే కాలంలో తొక్కుకుంటూ పోయి మేము బీజేపీని గెలిపిస్తామని చెప్పేసి అందరం ఒక సంకల్పం తీసుకొని వీరత్వానికి చీనమైనటువంటి గుండ్రాపల్లిలో ప్రతిజ్ఞ చేసి మనందరం కూడా వెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రరావు గారికి, అంజిరెడ్డి గారికి, వరసిద్ధి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెంకన్న. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. అందరికి 2 నిమిషాలు ఇచ్చినట్టే
నేను కూడా 2 నిమిషాలు మాట్లాడతాను. ఇస్తా భారత్ మాతాకి 2 చేతులు లాస్ట్ గా మాట్లాడు. భారత్ మాతాకి ఇప్పటి వరకు అందరు మాట్లాడడం జరిగింది. కేవలం ఇక్కడ పరిపాలించే పార్టీ అని ఏ పార్టీ ఇక్కడ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గేకి తెలియదా? ఎప్పుడు రజాకార్లో ఏదో నిజాం పాలన ఉందో ఆయన డిస్ట్రిక్ట్ కూడా అలానే ఉంది. 1948 ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే ఉందో 4 రోజులు యుద్ధం చేసిన తర్వాతనే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఇన్నిసార్లు ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. అదేవిధంగా ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిండు. మరి ఆయనకు తెలియదా? కర్ణాటకలో ఏదైతే ఉందో 3 జిల్లాలు, మహారాష్ట్రలో ఏదైతే ఉందో 5 జిల్లాలు ముక్తి దివాస్ అని ఏ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ విమోచన దినం ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి వీళ్ళెందుకు భయపడతా ఉన్నారు? టీఆర్ఎస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఏమన్నా అంటే విమోచన దినం ఖచ్చితంగా చేయాలి, తెలంగాణ హక్కు. ఎందుకంటే తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 వచ్చింది, దీన్ని ఖచ్చితంగా చేయాలని ఆయన రాజ్యం రాగానే జాతీయ పరిపాలన దినోత్సవం అని చెప్పిండు. ఈయన ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన సమైక్య దినాన్ని తెలియజేస్తా ఉన్నాడు. 26 జనవరి ఏ విధంగా జరుపుకుంటారో ఆ విధంగా జరుపుకోవాలని ఉద్దేశం చేస్తా ఉన్నా. గతంలో కూడా ఏ విధంగా అయితే ఆపరేషన్ పోలో అని గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టిండో, మొన్న కూడా పాకిస్తాన్ తోని ఆపరేషన్ సింధూర్తో మనం కొట్టడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ఘనత. గుండ్రాంపల్లి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో భారతదేశంలో చరిత్రలను నిలబెట్టినట్టు దీని చరిత్ర కూడా సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటది. ఎందుకంటే 350 మంది ఊచకొత కోసారు. నిజాం పరిపాలనలో ఏదైతే ఉందో 2 లక్షల మందిని చంపిన ఘనత నిజాం పరిపాలన. 65,000 మంది స్త్రీలను మానభంగం చేసి అదేవిధంగా చాలా మందిని హిందువుల నుంచి ముస్లింలకు కన్వర్ట్ చేసిన ఘనత నిజాం పరిపాలన. ఈ ఉద్దేశం తీసుకొని చాలా మంది హిందువులు ఎవరైతే ఉన్నారో దానికి రివర్స్ గా పోరాటం చేసి ఎవరైతే నిజాం 7 రాజు ఉన్నాడో 1911 నుండి 1948 వరకు 37 సంవత్సరాలు పరిపాలించిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏదైతే ఉందో ఆయనను అంతమొందించడానికి కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 4 రోజులే పట్టింది. 4 రోజులు పట్టిన తర్వాత మన దగ్గర 8 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు విముక్తి పొందిన దినం ఆ రోజు. అందుకోసానికి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దేని సంతకం పెడతాం, విమోచన దినం మన అధికారికంగా స్టేట్ గా జరిపించాలని సంతకం పెట్టిస్తాం. అన్నముండ చెప్తా ఉన్నాను, గట్టిగా చెప్పలు పెట్టాలి. 17 సెప్టెంబర్ రోజు అధికార దినోత్సవంగా తొలి సంతకం మన ముఖ్యమంత్రి గారితో నేను పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2022 నుండి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిపిస్తూ ఉన్నాం. 1998 నుండి విద్యాసాగర్ గారు ఏదైతే ఉన్నారో అదేవిధంగా ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారు మన హోమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 17 సెప్టెంబర్ రాజ్నాథ్ సింగ్ గారు వస్తా ఉన్నారు. వివిధ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మన అధ్యక్షులందరూ అందరు అధ్యక్షుల్లో ఒక్కొక్క మినిస్టర్ వచ్చి మన ప్యారెడ్ గ్రౌండ్ లో కార్యక్రమం జరుపుతా ఉన్నాం. మన గవర్నమెంట్ రాగానే ఇక్కడనే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర ఏ విధంగా చేస్తా ఉన్నారో ఆ విధంగా జరపడానికి మనం తీసుకున్నాం తెలియజేస్తూ ఈ అవకాశంలో పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 చేతులు భారత్ మాతాకి. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. సభాధ్యక్షులు అంజిరెడ్డి గారు,
వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, గుండ్రాంపల్లిలో 26 మందిని చంపేసి దారుణంగా బావిలో పడేసి వారి యొక్క జీవితాలతో వాడుకున్నటువంటి రజాకారుల ఒక విక్టిమ్స్, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకు నేను శీర్ష వహించి పాదాభినందనలు చేస్తూ, గుండ్రాంపల్లి గ్రామం ఒక సాహస చరిత్రాత్మకమైనటువంటి ఒక ఈ గ్రామంలో రావటం అనేది నాకు చాలా ఒక ప్రోత్సహించేటటువంటి నాకు వాతావరణంలో వచ్చాను. కాబట్టి గుండ్రాంపల్లి గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, 25 సంవత్సరాల క్రితము మహారాష్ట్ర మాజీ గవర్నర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు సెప్టెంబర్ 17 నాడు అసలు హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న తెలంగాణకు మనకు స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు 1947లో భారతదేశం జెండా ప్రతి చోట ఎగిరినప్పటికీ కూడా నిజాం పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ స్టేట్ అంటే పుట్టిన తెలంగాణలో ఎక్కడ కూడా భారతదేశం జెండా ఎగరలే. ఆ రోజు నిజాం ఈ యొక్క భాగాన్ని పాకిస్తాన్కు ఒప్పజెప్పాలనో, పాకిస్తాన్కు భాగం కావాలనో, లేకుంటే వేరే దేశం చేయాలని చెప్పేసి నిజాం ప్రయత్నం చేశాడు. మరి ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క తెలంగాణ ఏదైతే మొత్తం ప్రాంతం ఉందో అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, కొన్ని కర్ణాటకలో, ఇదంతా కూడా నిజాము సర్దార్ పటేల్కు లొంగి ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో ఇక్కడ మనకు భాగంగా అయినటువంటి ఒక పరిస్థితిలో మనం ఇక్కడ స్వేచ్ఛ వాయువుని భారతదేశ ఒక ప్రభుత్వం కింద మనందరం కూడా ఈరోజు పిలుస్తున్నామంటే దానికి సర్దార్ పటేల్ గారు కారణము. ఈరోజు సర్దార్ పటేల్ కు తెలంగాణ అంతా కూడా మనందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తూ, మరి ఈ చరిత్ర మన భావి తరానికి తెలవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు విద్యాసాగరరావు గారు సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా మనము ఇది జరపాలి అనేటువంటి విషయాన్ని వారు ముందు తీసుకోవడం జరిగింది. మరి మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో ఈ రోజు కూడా అక్కడ అధికారికంగా ఈరోజు అక్కడ ముక్తి దివస్ జరుపుకుంటున్నారు. మరి తెలంగాణ ఏదైతే మనం హైదరాబాద్ ఒక భాగం నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా నిజాం నియంత్రణని మనం ప్రత్యక్షంగా మనం అందరం కూడా బాధితులమైనాం. మరి అటువంటి ఒక రాష్ట్రంలో ఈరోజు అధికారికంగా ఎందుకు జరపట్లే అనే విషయాన్ని ముందుకు తీసుకువస్తే ఆ రోజు ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయానికి విద్యాసాగరరావు గారు నన్ను నియమించి నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్నాన్ని కార్యాలయం నేను తిరిగాను. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా నేను తర్వాత వెళ్ళాను. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ కార్యాలయాల్లో 17 సెప్టెంబర్ నాడు భారతదేశ జెండా ఎగిరేసి జనగణమన పాడుతా ఉన్నారు, అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రయత్నంతో, విద్యాసాగరరావు గారి ప్రయత్నంతో జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా చాలా గర్వంగా చెందుతాను. మీరు మీ యొక్క రాజకీయ పార్టీలో, పార్టీ కార్యాలయాల్లో మీరు జరుపుకుంటున్నారు 17 సెప్టెంబర్ని. కానీ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారంటే అది మన అందరికీ తెలుసు. ఇంతకుముందు నరసింహగౌడ్ గారు చెప్పారు, మనోహరరావు చెప్పారు, కాశం గారు చెప్పారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో
వీళ్ళకి చేత కాదు, వీళ్ళ చెవడవాడు 17 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ నేను అధికారులు రాగానే అధికారికంగా జరుపుతా అన్నాడు. జరిపిందా? జరపలే. మరి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో మాత్రం జరుపుకుంటారు కానీ ప్రభుత్వం తరఫు నుంచి దీన్ని ఇంటిగ్రేషన్ డేనో ఇంకేదో డేగా జరుపుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అది అధికారికంగా జరుపుకుంటామని చెప్పినాము. రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో 17 సెప్టెంబర్ ని అధికారికంగా గత 3 సంవత్సరాల నుంచి జరుపుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా గారు వచ్చారు, ఈసారి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు 17 సెప్టెంబర్ నాడు. కానీ చెప్తున్నాను మిత్రులారా, రేపు హైదరాబాద్ లో 17 సెప్టెంబరు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటట్టు కావాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. వచ్చే 17 సెప్టెంబరు వచ్చేసరికి 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. 17 సెప్టెంబరు మనం అధికారికంగా జరుపుకుంటామని చేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మిత్రులారా, తెలంగాణకు ఒకప్పుడు నిజాం మనపై అత్యాచారాలు చేశాడు. నిజాం వల్ల బైరాన్పల్లి అయితే ఏంది, పరకాల అయితే ఏంది, గుండ్రాంపల్లి అయితే ఏంది, నిర్మల్ అయితే ఏంది, గద్వాల దగ్గర ఉన్నటువంటి ఊర్లో అయితే ఏంది, వీటన్నిటిలో కూడా వందలాది మంది చనిపోయినటువంటి యొక్క దాఖలాలు మన ముందు ఉన్నాయి, చరిత్ర మనకు ఉంది. కానీ మన విద్యార్థులకు ఈ విషయం తెలుసా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ఏ విధంగా వచ్చింది, తెలంగాణలో ఏ విధంగా ప్రజలు రజాకర్ల చేతుల్లో బలయ్యారు, ఇవన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సిలబస్ లో పెట్టండి. కానీ పెట్టట్లే. ఎందుకు పెట్టట్లే, ఎందుకు జరపట్లే అంటే కేవలము కాసిం రజవీ సంబంధించేటువంటి వారి వంశాధారకులు వాళ్ళ వారిసులైనటువంటి యొక్క రజాకార్ల వారిసైనటువంటి మజ్లిస్ పార్టీకు భయపడి పెట్టట్లే అనే విషయాన్ని స్పష్టంగా అవుతుంది మిత్రులారా. ఇంతమంది బుర్రనరసి గారు అన్నారు, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి రజాకర్ మన రజవీకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, వాళ్ళిద్దరు కూడా కాసిం రజవీకు రజాకర్లకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరు ట్విన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ విధంగా అయితే ఆ రోజు రజాకర్లు మన ఒక ఊర్లపై దాడి చేసి మన ఊర్లలో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాలు చేసి నగ్నంగా వాళ్ళతో బతుకమ్మలు ఆడించి వారిపై అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసి వారిని ఉరితీసి చెట్లకు ఇటువంటి అత్యాచారాలు చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ చరిత్రని మనం ఏ విధంగా మర్చిపోతామో ఈ యొక్క రాబోయే తరం కూడా దీన్ని మర్చిపోరాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా. చాలా ఆశ్చర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటుంది, మేము తెలంగాణ ఇచ్చినామని. మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళైతే మరి హైదరాబాద్ లో మీరు జెండా ఎందుకు ఎగరలేకపోతున్నారో అధికారికంగా చెప్తా ఉన్నాను. దీన్ని తెలంగాణ విమోచన దినంగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారో అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువ. చరిత్రలో జరిగినటువంటి సంఘటనల కన్నా మీకు తెలంగాణ గౌరవం కన్నా మీకు అధికారమే ముఖ్యం. నిజంగా ఈరోజు తెలంగాణ ఇచ్చినాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందో, ఇదే కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇచ్చుంటే మన రాష్ట్రంలో యువకులు ఆత్మహత్యలు జరగపోయేది. ఈరోజు వారు ఆలస్యం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు శ్రీకాంతాచారి దగ్గర నుంచి మనం లెక్క పెడితే వందలాది మంది ఈరోజు విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఈ యొక్క విద్యార్థుల యొక్క మరణాల వెనక కాంగ్రెస్ హస్తం ఉంది. కాంగ్రెస్ వల్ల వీళ్ళు చనిపోయారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణని.
మీ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ కాదు, మీ సోనియమ్మ చంపింది తెలంగాణ యువకులనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. నిజంగా ఆ రోజు మీరు తెలంగాణ ఇచ్చుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో చూసిన తర్వాత మీరు తెలంగాణ ఇవ్వలేదంటే మీరు నిజంగా మీరు ఈ రోజు తెలంగాణ మీరు తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. మీకు నైతికమైన అధికారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము తెచ్చినాం చెప్తా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు మీకు 2 ఎంపీలు ఉన్నారు. మీ 2 ఎంపీలు ఎక్కడ పోయారని అడుగుతున్నారు. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు. మాయమేపారు పార్లమెంట్ లో లేరు. వాళ్ళు తెలంగాణ బిల్లు పెట్టారు. తెలంగాణ బిల్లుకు పాస్ చేయడానికి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఎవరయ్యా మీకు మెజార్టీ సపోర్ట్ చేసింది? బేషరతుగా సపోర్ట్ చేసింది ఆ రోజు మరి రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్. ఈ రోజు దానివల్ల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తీసుకువచ్చింది మేము, తెచ్చింది మేము అని చెప్పుకునేది ఈ 2 పార్టీలకు తెలంగాణ పైన వాళ్ళకు నైతిక హక్కు లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మిత్రులు ఈరోజు. అందుకే తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఒక నిజాము నిరకుశ పరిపాలన మనం చూసామో గతంలో, మన వెనకప్పుడు చూశారో, ఇప్పుడు అదే ప్రభుత్వం మన ముందున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పారు ఏమని, నిజాం చాలా మంచి పరిపాలకుడు అని చెప్పేసి, చాలా మంచి పరిపాలన చేశాడని చెప్పాడు. నిజాం పరిపాలన ఏ విధంగా మంచి పని చేశాడని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఊరు చెప్పని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ వచ్చే గుండ్రాం పనిలోకి చనిపోయినటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. ఈ మాట బైరాన్ పనిలో వందలాది మందిని ఉరితీసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేల మందిని ఉరితీసినటువంటి ఊరి వేల ఊరి చెట్టు ఉందో మరి ఉందో నిర్మల్లో పోయి వారి కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజాము ఏ విధంగా మంచి పరిపాలకుడైతే ఈ యొక్క రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై, పౌరులపై అత్యాచారం చేసినటువంటి, అమానుషంగా చంపినటువంటి రజాకారులు, ఆ నిజాం సైన్యము ఈ రోజు మన అత్యాచారం చేస్తే నిజాం మంచి పరిపాలకుడు చెప్తాడా? ఇటు కాంగ్రెస్ పార్టీ తక్కువైంది. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తెలంగాణ ప్రజలతో మోసం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఆ రోజు నిజాం పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా అదే పరిపాలన సాగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నిజాం సంబంధించినటువంటి వ్యక్తులకు, రజాకారులకు సంబంధించినటువంటి వారసులకు, మజ్లీసులో ఉన్నటువంటి సభ్యులకు వాళ్లకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా అంటే 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారంట. ఎందుకో మీకు అసదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ సపోర్ట్ కావాలి కాబట్టి. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మన దేశంలో మన విద్యార్థులు, మన యువకులు ఈరోజు చరిత్రని మర్చిపోతా ఉన్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మీరు కాదు, తెలంగాణ దోచుకుంటుంది మీరు, తెలంగాణ దోచుకున్నది మీరు. అది నేను కాదు చెప్పేది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు వినండి. మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన అవకాశం మీకు ఇచ్చారు. 11-10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. ఈ రోజు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలే అంతా దోచుకున్నారు, నాకేమి ఇవ్వలేదు, మొత్తం మా బావ మా అన్నయ్య దోచుకున్నారని చెప్తున్నది. ఇది తెలంగాణని దోచుకోకపోతే కాదండి ఎవరంటారు. తెలంగాణను దోచుకుంది, మీ దోచుకున్న డబ్బుని మీరు సరిగ్గా పంచుకోకపోతే ఈ రోజు మీ మధ్యన గొడవలు అవుతున్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఒక డబ్బుని దోచుకొని, తెలంగాణ ప్రజల మనం దోచుకొని ఈ రోజు వాళ్ళు పరిపాలించి ప్రజలు వారు తిరస్కరించారు. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ప్రజలు దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఈరోజు భూ కబ్జా చేస్తా ఉన్నారు. కలెక్టర్లను బెదిరించి బీదోల భూములు కబ్జా చేస్తా ఉన్నారు.
మీ ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఒక ఎమ్మెల్యే పైన నా దగ్గరికి ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను ఈరోజు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ జెండా పైన గౌరవం ఉంటే 17 సెప్టెంబర్ నాడు కనీసం ఇప్పటికైనా మీరు అధికారికంగా దాన్ని జరపండి. లేకుంటే మీకు ఈ దేశం పైన గౌరవం లేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీని మొత్తం దేశం తిరస్కరించింది. రాహుల్ గాంధీ తిరస్కరించిన తర్వాత వారు ఇప్పుడు చెప్పుకుని వస్తున్నారు ఓటు దొంగతనం లేదంట. ఓటు దొంగతనం కాదా, నీ మెదడు దొంగతనం అయింది. మీరు మెదడు జాగ్రత్త పెట్టుకోండి. ఓటు దొంగతనం అయింది, మీరు అందుకని మీ ఓడిపోయినా అంటున్నాడు. మరి తెలంగాణలో గెలిచింది మీరే కదా, ఇక్కడ జోరీ కాలేదా? తెలంగాణలో గెలిచింది మీరు, అప్పుడు ఓటు చోరీ కాలే. మీరు హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది మీరు, ఓటు చోరీ కాలే. మీరు కర్ణాటకలో గెలిచింది, ఓటు చోరీ కాలే. ఈవీఎంలు పనిచేయలే అంటారు మీరు. మీరు గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి, మేము గెలిస్తే పనిచేయవా? మేము గెలిస్తే ఓటు చోరీలో, మీరు గెలిస్తే ఏం ఓటు చోరీ కావా? ఏ లాజిక్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళతోని వీళ్ళు ఓటు చోరీ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓటు చోరీలు కాదు, వీళ్ళు ఓట్ల కోసము కాలు పట్టుకొని రజాకర్ల ఒక వారసులకు వీళ్ళు దాసోహం పలుకుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో జూబ్లీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు, మజ్లీస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇళ్లలో ఒక్క ఇంట్లో 100 ఓట్లు ఉంటున్నాయి, 60 ఓట్లు ఉంటున్నాయి. మళ్ళీ ఇది ఓట్ చోరీ కాకపోతే ఏంది? మజ్లీస్ పార్టీ గెలుస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఓటర్లు ఉన్నారు. మరి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఇవి మాట్లాడదు. హిందువులకు అన్యాయం జరుగుతూనే వీళ్ళు మాట్లాడరు, హిందువులకు అన్యాయం జరుగుతూనే మాట్లాడరు, కళ్ళు మూసుకుంటారు. కానీ వాళ్ళకి మాత్రం ఏదైనా జరిగితే, తప్పు జరిగితే అయ్యో పాపం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలే కాదు, చదువులో కాదు, వాళ్లకు రేపు సర్పంచ్లో మనకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎంపీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి, జడ్పీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఆలోచన మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ప్రజలను బాగు చేద్దామని చెప్పే ఆలోచన ఈ రెండు పార్టీలకు లేవు. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్ లో రేపు 17 సెప్టెంబర్ ఏదైతే జరుగుతుందో, ఈ 17 సెప్టెంబర్ జరుగుతున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మరొకసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన భారతదేశం జెండాను ఎగిరేస్తారు. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని, మీకు నిజంగా ఈ యొక్క ప్రజల ఒక ఏదైతే బలిదానం ఉందో, హైదరాబాద్ స్టేట్ కోసం, లిబరేషన్ కోసం, విముక్తి కోసం, అదే విమోచన కోసము, ఏదైనా కానీ విలీనం కోసం ఏదైనా మీరు అనుకోండి, భారతదేశంలో భాగం కావడానికి దాని వెనక అనేక మంది ప్రజల ఒక త్యాగాలు ఉన్నాయి. ఈ త్యాగాల మీద గౌరవం ఉంటే ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రేపు మీరు ఈ విమోచన దినాన్ని ఏ రూపంలో జరుపుకున్నా అది సరైన గౌరవం కాదు. కాబట్టి అధికారికంగా మీరు జరిపి దీన్ని విమోచన దినంగా దీన్ని ప్రకటించి రేపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి ఒకే చోట నేను రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను.